ఈరోజు మీకు ఐవీఎఫ్లో తయారవుతున్న పిండాలు వాటిని ఎలా భద్రపరిచి పెట్టగలం, ఎంతకాలం ఉంచగలం అన్నది మీకు వివరిస్తాను. యూజువల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు హైపర్ స్టిమ్యులేషన్ చేస్తాం కాబట్టి ఎక్కువ పిండాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వచ్చిన పిండాలని మనం ప్రతిసారి 1 కంటే 2 కంటే ఎక్కువ వాడుకోవడానికి లేదు. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కెన్ లీడ్ ఇన్ టు మిస్క్యారేజెస్ అంటాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో శీతలీకరణ పద్ధతి అన్నది చాలా వరకు పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఫ్రీజ్ చేసింది ఎంతకాలం ఉంటుంది అని. ఫ్రీజ్ చేయడం అన్నది మామూలు సింపుల్ ఆర్డినరీ టెంపరేచర్స్ కాదండి, -196 degrees దగ్గర పెడతాం. ఇలా శీతలీకరణ చేసి భద్రపరిచిన తర్వాత ఎంత కాలమైనా పెట్టుకోవచ్చు. అక్కడ లిమిటేషన్ ఏమీ లేదు. టైం అంటే ఒకసారి ఫ్రీజ్ చేసి మీరు రేపు తీసినా ఒకటే, 10 ఏళ్ల తర్వాత తీసినా ఒకటే. కానీ ఇప్పుడున్న కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మనం క్లినిక్ అన్నది ఫ్రీజ్ చేసిన తర్వాత మినిమం 10 years అన్నది మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత క్లినిక్ పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోతే క్లినిక్ అన్నది దే కెన్ డిస్కార్డ్. ఈ శీతలీకరణ వలన వచ్చిన ఇంకొక మేజర్ ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫ్రీజ్ చేస్తామో పిండం వయసు మారదు. పేషెంట్ ఒక 4 ఏళ్ల తర్వాత వచ్చి చేయించుకున్న రోజు కూడా పిండం ఏజ్లో డిఫరెన్స్ ఉండదు. దీనివల్ల తక్కువ వయసులో ఉన్న పిండాన్ని మార్చుకునే అవకాశం కపుల్కు ఉంటుంది.